డీటెయిల్ చూస్తే విశాఖలో సనాతన ధర్మాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రాముడి పేరిట లక్షల్లో దోపిడీకి స్కెచ్ వేశారు నిర్వాహకులు. సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుంచి పండితులు వస్తున్నారని ప్రచారం చేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమే అని, ఆ విషయం పట్ల తమకు సమాచారం లేదని భద్రాచలం ఈవో రమాదేవి స్పష్టం చేశారు. దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. అటు దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమాలకు సైతం ఇది విరుద్ధం. అనుమతులు లేకుండా ఆలయ సెట్ వేయటం, విపరీతంగా టికెట్లు అమ్ముకోవటంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇతను నాకు గతంలో 2024 జనవరిలో ధ్వజస్తంభం ఒక గుడికి ఇవ్వాలి మా గ్రామంలో అని చెప్పి నా ద్వారా నన్ను కలిస్తే నేను దానికి ఫారెస్ట్ అధికారిని కలిసి ఫీజు కట్టించి ఆ యొక్క ధ్వజస్తంభం కన్నా నేను ఏర్పాటు చేయించాను. దాని ద్వారా అప్పటి నుంచి నాది ఒక కూరగాయల షాపు, ఆ కూరగాయల షాప్ దగ్గర వచ్చి నాకు చీటికి మాటికి నాకు కలవడం చేయడం, వ్యాపారం అలా బాగుంటుంది ఇలా బాగుంటుంది ప్రతిదీ నాకు చెప్పేవాడు. నేను కూడా ఓనవాడిని ఏమో చెప్తున్నాను అనుకున్నాను. తర్వాత నన్ను అత్యంతంగా మోసగించే విధంగా నా దగ్గర మంచి ప్లాన్ ఉంది అని చెప్పి నన్ను మోసగించే ప్లాన్ మన ఊరి దగ్గర ముందే ప్లాన్ వేసుకుని నా దగ్గరికి వచ్చి, గణేష్ నువ్వు ఇక్కడ ఎప్పుడు ఈ కూరగాయల వ్యాపారం ఏం చేస్తావు, మేళ మంచి వ్యాపారం జరుగుతుంది, మంచి వ్యాపారం అక్కడ నేను రామ మందిరాన్ని సెట్ వేస్తున్నాను అని చెప్పి చిన్న పేపర్ మీద నాకు రోజుకి ఇంత అమౌంట్ వస్తుందని చెప్పి చిన్న పేపర్ మీద లెక్కేసి చూపించాడు. ఆ తర్వాత నా డబ్బులతోనే అక్కడ మేళాలో సెట్ వేయించుకున్నాడు. నా డబ్బుల్ని మళ్ళీ 2 విధాలుగా ఇక్కడ వైజాగ్లో కూడా సెట్ వేసి వాడుకున్నాడు. 2 నెలలుగా నాకు ఆ చుట్టూ దొరకకుండా తిరుగుతున్నాడు ఇతను ఎవరి చేతుల్లో మనం ఎవరో మోసపోకూడదు. విశాఖపట్నంలో బీచ్ రోడ్లో కొంతమంది అత్యుత్సాహంతో అయోధ్య రామాలయం సెట్ వేసి అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక పెద్ద సెట్ వేసి దానికి మీడియా అందరినీ పిలిచి మీడియాలో బాగా ఫోకస్ వచ్చేలాగా చేసి చివరికి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు అనేది ఇప్పుడు అందరూ ఆరోపిస్తున్న అంశం. లోపలికి వెళ్ళి దర్శనం మొత్తం సెట్ అంతా చూడాలంటే 50 రూపాయలట. వాళ్ళకి షాపులు పెట్టారట, ఆ షాపులు వాళ్ళ దగ్గర కొంతమంది డబ్బులట. సరే ఇవన్నీ అలాగుంటే ఇప్పుడు లేటెస్ట్గా కళ్యాణాలు చేస్తామని చెప్పి యాక్చువల్గా వీళ్ళు 45 రోజుల పాటు పెడతామని చెప్పి ముందు చెప్పి ఇప్పుడు 2 నెలలు దాటిపోయిందంటే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కళ్యాణాల వ్యాపారం అట. కళ్యాణాల సెట్లో చేయడానికి 2,990 రూపాయలు 2,999 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 3,000 రూపాయలు తీసుకుని కళ్యాణాలు చేస్తారట. పైగా దీనికి భద్రాచలం రాముడి దేవస్థానానికి సంబంధించిన పురోహితులు వస్తున్నారని చెప్పి పాంప్లెట్లో వేసేశారు, వీడియోలు రిలీజ్ చేసేశారు. ఆ పాంప్లెట్లు వీడియోలు చూసిన వాళ్ళంతా నిజంగానే భద్రాద్రి రామాలయానికి సంబంధించిన పురోహితులు వచ్చి చేస్తున్నారు కాబోలు మనకి ఎంత అదృష్టం. అయోధ్య రామాలయం సెట్లో భద్రాద్రి రామాలయం పురోహితులు వచ్చి చేస్తున్నారంటే మన జీవితం ధన్యమైపోద్దని చెప్పి ప్రతి వాళ్ళు పరిగెడుతున్నారు. తీరా చూస్తే ఇది పెద్ద చీటింగ్ వ్యవహారం అని తేలింది ఇప్పుడు. రైట్, విశాఖలో అయోధ్య రాముని సెట్ వేశారు. అయితే నిర్వాహకులు మాత్రం సీతారాముల కళ్యాణానికి భద్రాచలం నుంచి పండితులు వస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు. కళ్యాణానికి డబ్బులు గుంజే ప్రయత్నం చేశారు. దీనిపై భద్రాచలం ఈవో రమాదేవి కూడా స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించామన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ రవి, చూసుకుంటే ఏదైతే విశాఖ సాగర్ తీరాన ఏర్పాటు చేసినటువంటి శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా సెట్ ఏదైతే ఉందో, నమూనా సెట్కి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే పెద్ద ఎత్తున కూడా అవినీతికి పాల్పడినట్లుగా కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖ సాగర తీరంలో ఉన్నటువంటి మనం వెనుక ఉన్నటువంటి సెట్ని చూసుకుంటే ఇదైతే భద్రాద్రికి సంబంధించిన ఏదైతే అయోధ్య రామ మందిరాన్ని పోలు ఉండేటటువంటి నమూనా ఏదైతే ఉందో, దీంట్లో బాలరాముడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి దాదాపు 45 నుంచి 50 రోజులుగా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తుల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసినట్లుగా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఇటు భక్తులు లోపలికి ఎంట్రీ అయ్యేటటువంటి దాదాపు 50 రూపాయల టికెట్ని పర్సన్ని కేటాయించడంతో పాటు అలాగే ఇక్కడ రకరకాల స్టాల్స్ని ఏర్పాటు చేయడం, రకరకాలకు సంబంధించినటువంటి షాప్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చెప్పులకు సంబంధించినటువంటి స్టాండ్స్ వద్ద కూడా హిందూ భక్తుల నుంచి కోట్లాది రూపాయలు అయితే గుంజుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోండి. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి నిర్వాహకుడు దుర్గా ప్రసాద్తో పాటు మరికొందరు మంది కూడా కలిసి అయితే ఒక టీమ్గా ఏర్పడి ఏదైతే హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా పూర్తిగా కూడా హిందువుల నుంచి కూడా లక్షల రూపాయలు అయితే వసూలు చేస్తున్నటువంటి అంశం కూడా తెరపైకి వచ్చిన
చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ నెల 29వ తేదీన విశాఖలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇక్కడ భద్రాద్రి రామాలయానికి సంబంధించినటువంటి ఆస్థాన పండితులు విచ్చేస్తున్నారు. వారి సమక్షంలో ఆ రాముల వారి కళ్యాణం నిర్వహిస్తాము, దాదాపు 2,999 రూపాయలు చెల్లించి మీ పేర్లు నమోదు చేసుకుంటే మీ పేరిట ఇక్కడ స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తామంటూ కూడా వీరు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఊదరగొట్టే ప్రచారంతో ఒక్కసారిగా ఇటు భద్రాచలంలో ఉన్నటువంటి అధికారులంతా కూడా ఉలిక్కిపడిన పరిస్థితి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే దీనిపైన దృష్టి సారించినటువంటి భద్రాద్రి రామాలయానికి సంబంధించినటువంటి అధికారి రమాదేవి అయితే వీరికి సంబంధించినటువంటి ఏదైతే ఆ దుర్గాప్రసాద్తో పాటు అతనికి సంబంధించినటువంటి మరికొంతమంది కూడా ఆ మంది పైన కూడా పూర్తిగా కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఏదైతే విశాఖలో ఉన్నటువంటి రాముల వారి ఆలయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి వారు తీసుకున్నటువంటి ఏదైతే రాముల వారికి సంబంధించినటువంటి ఆ పూర్తిగా కూడా ఆ అంశం ఏదైతే ఉందో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వారు ప్రచారం చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ప్రచారం నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాలంతా కూడా ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. వీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏదైతే ఉందో ఆ నిర్వాహకానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే అంశంలో పూర్తిగా కూడా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు కూడా వస్తున్నటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా వాస్తవమని తేలే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా ఇక్కడ లేకుండా ఆ పారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 45 రోజులకని తీసుకున్నటువంటి ఏదైతే ఎగ్జిబిషన్ కింద ఇక్కడ రాముల వారికి సంబంధించినటువంటి ఆలయ నమూనాన్ని ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చేటటువంటి అమాయకపు భక్తుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఆ టికెట్ కౌంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని పూర్తిగా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ అర్చనని అభిషేకం అని ఇలా వివిధ రూపాల్లో కూడా డబ్బులు అయితే వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణల నేపథ్యంలో పూర్తిగా కూడా ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే హిందూ సంఘాలకు సంబంధించినటువంటి ఆ సాధు పరిస్థితి సంఘాలంతా కూడా ఈ విశాఖకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రామాలయానికి సంబంధించినటువంటి నమూనా ఏదైతే ఉందో ఈ నమూనా ప్రాంతాన్ని వారంతా కూడా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రాముడి పేరు చెప్పుకొని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటూ కూడా వారు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గత 2 రోజుల క్రితం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశం ఉందో మీడియా సమావేశం ద్వారా భద్రాద్రి రామాలయానికి సంబంధించినటువంటి ఆస్థాన పండితులు ఇక్కడ వస్తున్నారు. వారి సమక్షంలోనే రాముల వారికి సంబంధించినటువంటి కళ్యాణం నిర్వహిస్తామంటూ కూడా వీరు ఏదైతే చెప్పిన పరిస్థితి ఉందో దీని నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పూర్తిగా హిందూ సంఘాలన్నీ కూడా ఖండించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హిందూ దేవాలయాల్ని నమూనా సెట్లుగా కూడా ఏర్పాటు చేసి లక్షల రూపాయలు దండుకుంటున్నారంటూ కూడా ఆరోపణలు ఏవైతే వస్తున్నాయి దీనిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా మేమంతా కూడా ముందుకు వెళ్తామంటూ కూడా వారంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆ పూర్తి అంశాలను కూడా ఏదైతే సాధు సంఘానికి సంబంధించిన సభ్యులంతా కూడా రావడం అయితే జరిగింది. ఈ ప్రాంతంలో పరిశీలించడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే హిందువుల్ని ఏర్పాటు చేసుకుని కొంతమంది అమాయకుల్ని ఏర్పాటు చేసుకుని వారి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడికి సంబంధించినటువంటి హిందూ సంఘాలకు సంబంధించినటువంటి సభ్యులంతా కూడా చేరుకోవడం జరిగింది. ఈ రోజైతే వారంతా రామాలయాన్ని కూడా పరిశీలించారు. అసలు ఏం జరుగుతుందనే విషయం మనతో పాటు దీనికి సంబంధించిన సభ్యులు అయితే ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిస్తారు. సార్ నమస్తే సార్, చెప్పండి అసలు ఇక్కడ విశాఖలో ఏదైతే ఆ గరుడ అయోధ్య రామ నమూనాకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు? అది మొత్తం వ్యాపారాత్మక దృక్పథం నడుస్తుందని మాకు అర్థమైంది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత. ఎందుకంటే రాముడి మీద భక్తితో చేస్తే కనుక ఫ్రీగా అందరికీ దర్శనం ఇప్పించాలి. కానీ 55 రూపాయల చొప్పున వసూలు చేశారు. 55 రూపాయల చొప్పున మామూలుగా వీళ్ళు తీసుకున్న పర్మిషన్ 45 రోజులకి 2 నెలలు దాటిపోయింది, అయినా ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు. అంటే 50 రూపాయల చొప్పున ఇన్ని లక్షల మంది దగ్గర వసూలు చేశారంటే ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు. దీని అన్నిటికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దీని మొత్తం అంతా కూడా నిగ్గు తేల్చాలి. వీళ్ళు దేనికి ఎక్కడ ప్రతి పైసా కూడా లెక్క చెప్పేలాగా వీళ్ళు చేయాలి. లెక్క చెప్పకపోతే కనుక తక్షణం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. 2, మొన్న నేను స్వామీజీ మేమందరం వెళ్ళి రాజమండ్రి దగ్గర ఒక చిన్న హోటల్లో ఇంకొక చిన్న సెట్ వేశారు. ఏది తిరుపతి సెట్టు, తిరుమల దేవాలయం సెట్ వేస్తే దాన్నే మేము ఒప్పుకోలేదు, మూసేయించాము. అది కాకుండా అక్కడ తిరుమల వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. టీటీడీ చైర్మన్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, మేము వాళ్ళ మీద కేసులు పెడతామని. ఎందుకు వాళ్ళ పర్మిషన్ లేకుండా వీళ్ళు సెటిల్ వేయడం లేదు. మరి ఇక్కడ రాముడికి ఇక్కడ సెట్ వేశారు, అయోధ్య రామాలయం సెట్ వేశారు. అయోధ్య రామాలయానికి సంబంధించిన వాళ్ళ పర్మిషన్లు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఇదొక చీటింగ్. ఇది కాకుండా వీళ్ళు ఇంకో చీటింగ్ ఏంటి, ఇక్కడ భద్రాద్రి రామాలయం పురోహితులతోటి మేము ఇక్కడ కళ్యాణాలు చేస్తామని చెప్పి 2వ చీటింగ్ చేశారు. ఈ 2 చీటింగులు కాకుండా 55 రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేయడం, కళ్యాణాలకి 3000 రూపాయల చొప్పున వసూలు చేయడం, ఇదంతా కూడా మొత్తం చీటింగా లేదా వ్యాపారమా, ఈ 2 ఉన్నాయి.
కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి పెట్టాలి. చీటింగ్ జరిగింది అంటే కనుక పోలీస్ శాఖ వీళ్ళని అరెస్ట్ చేయాలి, నిర్వాహకుల్ని. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఈ నిర్వాహకులు మేము పిచ్చి వేదవాలను చేసాం, ఇక్కడ విశాఖపట్నం వాళ్ళందరినీ భక్తులందరినీ కూడా హిందువులను మేము పిచ్చి వేదవాలను చేసాం, కొన్ని కోట్ల రూపాయలు దోచేసుకున్నాం, మాకు ఇది సరిపోదు, దీన్ని జిల్లాల్లో కూడా తీసుకెళ్తా ఉంటున్నారంట. జిల్లాల్లోకి తీసుకెళ్ళడం మాత్రమే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా ఇలాగే సెటిల్ వేస్తూ ఉంటున్నారంటే కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణంగా ఈ మొత్తం వ్యవహారం మారిపోతుంది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పివిఎన్ మాధవ్ గారు చర్యలు తీసుకోవాలి. స్వామి మీరేం చెప్పదలుచుకున్నారు దీనిపై? దయచేసి హిందుత్వాన్ని బజార్కి ఇడ్చకండి, హిందూ ధర్మాన్ని అంగట్లో వస్తువుగా చూడకండి. అలాగే దేవుణ్ణి దేవుడిగా, దైవాన్ని దైవంగా, ఆ పవిత్రతని, ఆ ప్రాధాన్యతని, ఆ శాంటిటీని కాపాడండి. మీరు వ్యాపారాలు చేసుకుంటే వేరే వ్యాపారాలు చేసుకోండి, దేవుడితో వ్యాపారాలు దయచేసి చేయొద్దు. ఇప్పటికే హిందూ ధర్మం మీద అనేక కుట్రలు కుతంత్రాలు హిందువులకి దినదిన గండంగా మారుతున్నటువంటి పరిస్థితిలో ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఏదైతే మన ఆరు బయట కళ్యాణం చేయాలని మనం కోరుతున్నాం, రేపు చేసే కళ్యాణం కూడా ₹1 కూడా తీసుకోకుండా కళ్యాణం జరిగితే సరే, లేదంటే ఊరుకునేది లేదని కూడా ఈ నిర్వాహకులకు హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే వాళ్ళు ఈరోజు మేము రాగానే టికెట్లన్నీ ఆపేశారు, ఫ్రీ దర్శనాలు ఇస్తున్నారు, ఎక్కడ కూడా చెప్పుల స్టాండ్లో కానీ టికెట్లు లేవు. ఇది ఎన్ని రోజులున్నా కూడా కొనసాగించాలి. ఎక్కడైనా టికెట్ అనే మాట వినిపిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఊరుకునేది లేదు. భవిష్యత్తులో ఎవడైనా ఇలాంటి చర్యలు చేపట్టినా, ఇలాంటి కార్యక్రమాలు చేసినా మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు మాత్రం తీసుకుంటాం, చట్టపరంగా ముందుకు వెళ్తామని మరీ కోరుతున్నాం స్వామి. ఇది రవి చూసుకుంటే ఏదైతే విశాఖలో ఉన్నటువంటి అయోధ్య రామ మందిర నమూనా సెట్ ఏదైతే ఉందో ఇక్కడ వసూలు చేసేటటువంటి వసూళ్ళన్నీ కూడా పూర్తిగా బంద్ చేయాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ సాధు సంఘ సంబంధించినటువంటి సభ్యులు శ్రీనివాసానంద స్వామి అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఒక వ్యాపార కేంద్రంగా ఏర్పాటు చేసుకొని ఆ రాముల వారి విగ్రహాన్ని నవ్వుల పాలు చేస్తున్నట్టు కూడా వారంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. త్వరలోనే దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ స్టూడియో రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్.